భూమి మీద జీవరాశి బతకడానికి గాలి నీరు ఏ స్థాయిలో అవసరం అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఈ రెండు అంశాలను కలిసితం అనే భూతం తీవ్ర స్థాయిలో ప్రభావితం చేస్తూ ఉంది. ఈ వీడియోలో మనం నీటి గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎర్లీ 1950-1960 టైంలో మనం డ్రింకింగ్ వాటర్ పర్పస్ కోసం, అదేవిధంగా అగ్రికల్చర్ కోసం గ్రౌండ్ వాటర్ యూటిలైజేషన్ జస్ట్ 20-25% మాత్రమే ఉంటే, ఇప్పుడు 2025 నాటికి ఆ వినియోగం మోర్ దెన్ 80%కు చేరుకుందనమాట. గ్లోబల్గా వాటర్ యూటిలైజేషన్లో ఇండియా 18%గా ఉంటే వాటా, కానీ వాటర్ రిజర్వ్స్లో మాత్రం జస్ట్ 4% మాత్రమే ఉంది. WHO లెక్కల ప్రకారం ఇండియాలో ఒక మనిషి రోజుకు 50 లీటర్ నుంచి 100 లీటర్లు కన్జ్యూమ్ చేస్తూ ఉంటే, కానీ రిజర్వ్స్ ద్వారా జస్ట్ మనం 10 లీటర్స్ మాత్రమే ఉన్నాయన్నమాట. మిగిలినవన్నీ మనం ఓవర్గా గ్రౌండ్ వాటర్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తూ ఉన్నాం. ఇట్లా గ్రౌండ్ వాటర్ను ఓవర్గా ఎక్స్ట్రాక్ట్ చేస్తూ ఉన్న స్టేట్ లిస్టులో పంజాబ్, తమిళనాడు టాప్ 2 ప్లేస్లో ఉంటే, అత్యంత స్వచ్ఛమైన తాగునీరును ప్రజలకు అందిస్తున్న మహానగరాల లిస్టులో ముంబై ఫస్ట్ ప్లేస్లో ఉంటే, ఢిల్లీ చిట్ట చివరి ప్లేస్లో ఉంది. ఢిల్లీలో గాలితో పాటు నీరు కూడా అత్యంత విషపూరితం అని చెప్పి రీసెంట్గా సెంట్రల్ వాటర్ బోర్డు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో తెలుస్తూ ఉంది. ఈ వాటర్లో అత్యంత విషపూరితమైనటువంటి మెగ్నీషియం, ఫ్లోరైడ్, అదేవిధంగా యురేనియం కూడా ఇందులో మిక్స్ అయినట్లు కూడా రిపోర్ట్ల ప్రకారం మనకు తెలుస్తూ ఉంది. ఈ స్థాయిలో వాటర్ డిపెండెన్సీ, కలుషితం అనేది పెరిగిపోవడానికి ప్రధానమైన కారణం వాతావరణంలో వచ్చినటువంటి పెనుమార్పులు, అదేవిధంగా హైగా ఇండస్ట్రియలైజేషన్ గణనీయంగా పెరిగిపోవడం అనమాట. లాస్ట్ 10 years నుంచి కేంద్ర ప్రభుత్వం ఒకటంటే ఒకటి వాటర్ ప్రాజెక్టు కూడా చేయలేకపోవడం అత్యంత బాధాకరమైన అంశం. ఇండియాలో పెద్ద పెద్ద స్టాచ్యూలు పెట్టడానికి, గ్లోబలైజేషన్ మార్కెటింగ్ చేసుకోవడానికి పెట్టే ఫోకస్లో జస్ట్ 10% ఈ వాటర్ ప్రాజెక్టులు ఎందుకు పెడితే భావితరాలకు మనం నీరు అందించిన వాళ్ళగా మిగిలిపోతాం. లేదంటే ఈ జనరేషన్ జెడ్ వాళ్ళు ఉద్యోగాల కోసం కాకుండా వాటర్ కోసం యుద్ధాలు చేసే పరిస్థితి చాలా తొందరలో ఉన్నది అనేది వాస్తవమైన అంశం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.